వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలలో తల్లికి వందనం పథకం కింద రూపాయలు 15,000 అనేది జమ కావడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 12 గంటలకు డబ్బులు విడుదల, ఇక డబ్బులు పడే అవకాశం వీరికి మాత్రమే. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లికి వందనం పథకం కింద 15,000 మనకి ఈరోజు రేపు ఎటువంటి జిల్లాలలో ముందుగా ఎటువంటి తల్లుల ఖాతాలలో ఈ 15,000 డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారో మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక మనకి ఈ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక అర్హుల జాబితా అనేది మనకి గంట క్రితమే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఆ అర్హుల జాబితాలో మనకి చూసుకున్నట్లయితే ఈరోజు 29 నుంచి మనకి చూసుకున్నట్లయితే 20 జిల్లాలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకి ఏవైతే గ్రామాలు ఊర్లు ఉన్నాయో కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే తల్లికి వందనం కింద డబ్బులను విడుదల చేయబోతున్నారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళ ఖాతాలలో మళ్ళీ చెల్లింపులు చేసే ప్రక్రియ కింద ఏపీ రాష్ట్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ తల్లికి వందనం డబ్బులు అనేది ఎవరికి జమ అవుతున్నాయి, మనకి మీ ఖాతాలో డబ్బులు జమ అయినాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి, అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి మొత్తం సమాచారం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్లోకి రూపాయలు 13,000 జమ ప్రారంభం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకంలో భాగంగా 35.44 లక్షల మంది తల్లుల ఖాతాలలో రూపాయలు 13,000 చొప్పున నగదు జమ ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక దీంతో 54.94 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఇవాళ సాయంత్రానికి ప్రక్రియ పూర్తవుతున్నట్లు అంచనా. సచివాలయంలో అర్హుల అనర్హుల జాబితా అనేది ఉంటుంది. ఇక ఈ నెల 20 వరకు అభ్యంతరాలు పంపవచ్చు. జూన్ 30న తుది జాబితా ప్రదర్శించి మిగిలిన అర్హులకు జూలై 5న నగదును పంపిణీ చేస్తారు. ఇక ఎవరికైతే ఇప్పుడు అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ ఈ నెల 20 వరకు అయితే డబ్బులు అనేవి జమ అవుతాయి. ఇక ఈ నెల 20 వరకు ఎవరైతే అనర్హుల జాబితా ఉందో అనర్హులు మళ్ళీ వారి మనకి ఏదైతే అభ్యంతరాలు అంటే ఎందుకు మాకు అనర్హులుగా ఉన్నామని అయితే మీరైతే అప్లికేషన్ పెట్టచ్చంట. ఇక దాంట్లో ఎలిజిబుల్ అయిన వారు అంటే అర్హత కోరిన వారు మనకైతే జూలై 5న వాళ్ళకి డబ్బులు అనేది ఈ తల్లికి వందనం కింద 13,000 డబ్బులు అనేది విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక అకౌంట్లోకి రూపాయలు 13,000 మనకి 2,000 కోత ఎందుకంటే తల్లికి వందనం కింద ప్రభుత్వం 67,27,164 మంది విద్యార్థులకు మనకి 8,745 కోట్ల రూపాయలు చెల్లించనుంది. ఇక దీనిపై జీవో విడుదల చేసింది. పిల్లల తల్లుల ఖాతాలలో 13,000 చొప్పున జమ చేస్తామని తెలిపింది. ఇక మిగతా 2,000 స్కూల్ కాలేజీ అభివృద్ధి పనులకు మనకి వెచ్చిస్తామని పేర్కొనడం అయితే జరిగింది. ఇక ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లుల ఖాతాలలో తల్లికి వందనం పథకం కింద 13,000 చొప్పున ఈ రోజు నుంచి జూన్ 20వ తారీఖు వరకు ఈ డబ్బులను జమ చేయనున్నదని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే విశాఖపట్నం అదేవిధంగా వైజాగ్ వంటి వివిధ రకమైన జిల్లాలలో ఈ డబ్బులను ఈరోజు పంపిణీ చేయనున్నారు. ఇక అన్ని జిల్లాలలో ఈ డబ్బులను మనకి జూన్ నెల 20వ తారీఖు లేదంటే మనకి చివరి వారం వరకు ఈ డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఇలాంటి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.